మన దేశంలో ఎవరైనా జెరూసలేం తాలూకా అడ్రస్ ఎవరిదైనా ఉందా? లేదు. మన యొక్క జాతీయులే, మన యొక్క హిందువులే, మన యొక్క అన్నలు తమ్ముళ్లే ప్రలోభాలకు లోబడిపోయి అందులో చేరిపోయి ఒక్క రకమైనటువంటి దుకాణం ఏర్పాటు చేశారు. నేను దుకాణం అంటాను. కారణం ఏమిటంటే వాళ్ళకొక అడ్రస్ తాలూకా లేవు. వాళ్ళని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పడమా? ఉందా? చెప్పిన మాటలు విని ఎవరైనా సరే చెడిపోతారు, స్వధర్మాన్ని విడిపోతారు. కనుక దయచేసి విధర్మం చెప్పే మాటలు వినొద్దు, స్వధర్మం చెప్పే మాటలు విడవద్దు. ఇది మాత్రం ప్రతి ఇంటిలో గీత పెట్టుకోండి, ప్రతి ఇంటిలో రామాయణం పెట్టుకోండి, ప్రతి ఇంటిలో మన వాంగ్మయం అంతా వీలైతే చదవగలిగిన వాళ్ళు చదవండి. ఇంకా చదువురానటువంటి వాళ్ళు చదివచ్చినటువంటి వాళ్ళతో చదివించుకొని తెలుసుకోండి. మీరందరూ కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలి. భారత భూమి కోసం, హిందూ ధర్మం కోసం మా గుండెలో ఊపిరి ఉన్నంత వరకు నేను సేవ చేస్తానే ఉంటాను, ఉద్యమిస్తూనే ఉంటాను. ఇటువంటి ఆలోచనలు అందరిలో కూడా ప్రతిష్ఠిత కావాలని కోరుతా ఉన్నాను. అర్థమైందా?